నమస్కారం. 1885 సంవత్సరం జూన్ నెల 13వ తేదీ శనివారం. ఆ రోజున శ్రీరామకృష్ణుల వారు మధ్యాహ్న భోజనానంతరం దక్షిణేశ్వరంలో తమ గదిలో మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ గదిలోనే పరిచినటువంటి చాప మీద ఒక పండితుడు కూర్చుని ఉన్నాడు. కిషోరి కూడా ఆ గదిలో ఉన్నాడు. అలాగే ఆ గది ఉత్తరపు ద్వారం దగ్గర తన ఏకైక కుమార్తెను కోల్పోయినటువంటి ఒక వితంతువు నిలబడి ఉంది. ఆవిడ పేరు గోలప్మ. ఆవిడ ఒక బ్రాహ్మణ స్త్రీ. తన యొక్క కుమార్తెని కలకత్తాలోని రాజా బిరుదాంకితులైనటువంటి ఒక జమీందారు కుటుంబంలో ఇచ్చింది. ఆ అమ్మాయి పుట్టింటికి వచ్చినప్పుడల్లా మంది మార్బలంతో చాలా దర్జాగా వచ్చేది. అట్లాంటి కుమార్తె ఈ మధ్యనే మరణించడంతో ఆమె దుఃఖంతో కృంగిపోతోంది. బాగ్ బజార్లో ఉంటుంది. అక్కడి నుంచి ప్రతిరోజు కూడా ఓ పిచ్చిదానికి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి రామకృష్ణుల వారిని దర్శించుకునేది. ఆయన ఏదైనా ఉపాయం చెప్తారేమో అనేటటువంటి ఆశతో. సరే, ఇంతలో మా కూడా వచ్చాడు. మా వచ్చి శ్రీరామకృష్ణుల వారికి ప్రణామం చేసి కూర్చున్నాడు. ఎండలు బాగా దంచేస్తున్నాయి. శ్రీరామకృష్ణుల వారికి ఈ మధ్యనే కొంచెం జలుబు, గొంతు నొప్పి మొదలయ్యాయి. ఆయనకి రాబోతున్నటువంటి క్యాన్సర్ వ్యాధికి ఇవి సూచనలు. ఆయన చాలా బాధపడుతున్నారు. మా రాగానే అతనితో ఇలా అన్నారు, నువ్వు పంపిన మారేడు పండు చాలా బాగుంది. అవును, నీ ఆరోగ్యం ఎలా ఉంది ఈ మధ్య అని అడిగారు. అడిగితే మా అన్నాడు, ఈ మధ్య కొంచెం మెరుగ్గానే ఉందండి అన్నాడు. నాకు ఈ ఎండల వల్ల బాగా వేడి చేసింది. అందుకని కుల్ఫీ, మంచుగడ్డలు తిన్నాను. దాంతో గొంతులో పుండు ఏర్పడింది. లాలాజలం దుర్వాసన వస్తోంది. నేను అమ్మతో ఇలా మొరపెట్టుకున్నాను, అమ్మా ఇక మీదట కుల్ఫీ తినను, మంచుగడ్డలు కూడా తినను అని అమ్మకి విన్నవించుకున్నాను. నా గొంతు నయం చేయి తల్లి అని చెప్పి మొరపెట్టుకున్నాను. అమ్మతో అలా చెప్పాను కనుక ఇక మీదట మంచుగడ్డలు, కుల్ఫీ లాంటివి నేను తినలేను సుమా. నేను ఆదివారాల్లో చేప తినను అని ఓసారి మాట ఇచ్చాను. కానీ మర్చిపోయి ఒక ఆదివారం చేప తినేశాను. నేను తెలిసి మాట తప్పను అన్నారు శ్రీరామకృష్ణుల వారు. ఇంతలో ఎవరో ఒక భక్తుడు మంచుగడ్డ తీసుకొచ్చాడు. మళ్ళీ రామకృష్ణుల వారు మాతో, ఏమయ్యా కొద్దిగా తినమంటావా అని అడిగారు. అందుకు మా చాలా వినయంగా, వద్దండి, మీరు అమ్మకి చెప్పకుండా ఏమీ తినవద్దు, అమ్మ ఆదేశం లేకుండా తినకండి అని చెప్పాడు. శ్రీరామకృష్ణుల వారు అది తినలేదు. భగవంతుడు మానవ రూపంలో ఎందుకు అవతరిస్తాడు అనేటటువంటి విషయాల గురించి శ్రీరామకృష్ణుల వారు చెప్తున్నారు. భగవంతుడు మానవ రూపంలో ఎందుకు అవతరిస్తాడో తెలిసినా, ఆయన మానవుల ద్వారా తన లీలని ప్రదర్శించటానికి. మానవ రూపం ద్వారా ఆయన వాణి వినవచ్చు, భగవదానందాన్ని చవి చూపిస్తాడు. మిగిలిన భక్తుల ద్వారా ఆ భగవద్వాణి కొద్దిగా మాత్రమే వినిపిస్తుంది. ఇది ఎట్లాంటిదంటే, ఏదైనా పువ్వుని చప్పరిస్తూ ఉంటే కొద్దిగా అందులో ఉన్నటువంటి మధువు లభించినట్లుగా మామూలు భక్తుల నుంచి భగవంతుడి యొక్క ప్రకటన అలా ఉంటుంది. ఇలానే, ఏమిటి నీకు అర్థమవుతుందా అని అడిగారు మాని. స్పష్టంగా అర్థమవుతోందండి అన్నాడు మా. మరల శ్రీరామకృష్ణుల వారు ఇలా కొనసాగించారు. పూర్వజన్మ సంస్కారాలన్నవి ఉండనే ఉంటాయి. ఎవరైనా గత జన్మల్లో అనేక సత్కార్యాలు చేసినట్లయితే ఈ జన్మలో అతడు నిష్కపటిగా సరళ స్వభావుడుగా జన్మిస్తాడు. అంటే పరమానంద భరితుడిగా ఉంటాడు. నిజం చెప్పాలంటే సర్వము భగవదేచ్ఛ సుమ. ఆయన
ఊ అంటే ఈ ప్రపంచం యావత్తూ పరిభ్రమిస్తుంది. ఆయన ఊహు అంటే ఈ పరిభ్రమణం అంతా ఆగిపోతుంది. నాకు కామార్పకూరులో చిన్నతనంలో శ్రీరామ్ మల్లిక్ అని ఒక స్నేహితుడు ఉండేవాడు. మేము ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఇద్దరం కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళం. మాది ఎంత విడదీయరాని బంధం అంటే శ్రీరామ అంటే నాకు చాలా ఆపేక్ష. చూసేవాళ్ళు అనుకునేవాళ్ళు, ఇందులో ఒకరు గనక ఆడపిల్ల అయి ఉంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకునేవాళ్ళు అని చూసిన వాళ్ళు అనుకునేవాళ్ళు. అతడు పెద్దవాడు అయిన తర్వాత వివాహం చేసుకున్నాడు. సంతానం లేదు. అన్నగారి యొక్క కుమారుణ్ణి పెంచుకున్నాడు. కొంతకాలానికి అతడు మరణించాడు. దాంతో అతడు శోకంతో కుంగిపోయాడు. ఆ భార్య కూడా పిల్లలు లేని దాని మీదట అతన్ని ఎంతో ప్రేమగా పెంచింది. కుమారుడు మరణించేసరికి ఆవిడ దాదాపు పిచ్చిదే అయిపోయింది. పిచ్చిదానా, కాశీ వెళ్తావా అని అడిగాడు శ్రీరామ్ మల్లిక్. అలా అన్నాడే కానీ అతని లోపల ఏమీ సత్తా లేదు. అతన్ని తాకలేకపోయాను తర్వాత. ఇలా ఆ శ్రీరామ్ మల్లిక్ యొక్క శోక వృదంతం శ్రీరామకృష్ణుల వారు చెప్పారు. ఇదంతా కూడా ఆ ఉత్తరపు ద్వారం దగ్గర నిలబడి ఉన్నటువంటి గోలప్మ ఆ బ్రాహ్మణ వితంతు వింది. ఆమె కుమార్తె పోయినటువంటి దుఃఖంలో ఉంది కదా, ఈ శోకవృదంతం అంతా వింది. ఆ తర్వాత శ్రీరామకృష్ణుల వారు ఇలా కొనసాగించారు. అసలు విషయం ఏమిటో తెలుసా? భగవంతుడే సత్యం, తక్కిందంతా అసత్యం. ఈ భార్య, బిడ్డలు, ఈ బంధువులు ఇదంతా కూడా అనిత్యమైనవి. గారడీ వాడే సత్యం. అతడు చేసేటటువంటి గారడీ అనిత్యం. గారడీ వాడిని చూసావా? క్షూ క్షూ మంత్రం కాళీ అంటూ జనాన్ని పిలుస్తాడు. వారు రాగానే అతని దగ్గర ఒక ఖాళీ కొండ ఉంటుంది. దాని మీద మూత పెడతాడు. కాసేపు ఛూ ఛూ మంత్రం అని ఆ తర్వాత మూత తీయమంటాడు. అందులోంచి పక్షులు గాలిలోకి ఎగిరిపోతాయి. గారడి వాడే సత్యం. అతడు సృష్టించినటువంటి గారడి అది అప్పటికి మాత్రమే ఉంటుంది. అలాగే భగవంతుడే సత్యం. భగవంతుడు మహాసముద్రం లాంటివాడు. జీవులందరూ కూడా అందులో ఉద్భవించేటటువంటి బుడగలు లాంటి వాళ్ళు. పిల్లలు చిన్న చిన్న బుడగలు లాంటివారు. కాలం గడిచిన కొద్దీ ఆ బుడగలు అందులోనే, ఆ సాగరంలోనే కలిసిపోతాయి. అలాగే వాటితో పాటు ఈ చిన్న చిన్న బుడగలు కూడా అని శ్రీరామకృష్ణుల వారు ఇలా భగవంతుడి యొక్క తత్వాన్ని చెప్తూ ఆయన మీద ప్రేమ పెంచుకోవాలి, సర్వదా ఆయన్ని జపిస్తూ ఉండాలి. అంతేగాని ఈ శోక దుఃఖాల్లో పడి విలవిల్లాడితే ఏమిటి ప్రయోజనం అన్నారు. ఈ మాటలు ఆ గోలప్మాకి చక్కగా అవగాహన అయ్యి ఆమెకు కొంత ఊరట కలిగింది. ఆమె మెల్లగా ఆయనకి నమస్కారం చేసి, ఇక నేను వెళ్ళి వస్తానండి అంది. అందుకు శ్రీరామకృష్ణుల వారు, అయ్యా అప్పుడే వెళ్ళిపోతావా? ఎండ బాగా ఉంది కదా, వీరితో పాటు బండిలో వెళ్ళవచ్చు కదా అన్నారు. ఇంతలో కెప్టెన్ పిల్లల్ని తీసుకుని శ్రీరామకృష్ణుల వారిని దర్శించడానికి వచ్చాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.